స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మంత్రి మండిపల్లి. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు యాక్టులకు ఆమోదం. మంత్రి కొలుసు పార్థసారథి. వైసీపీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదున్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మొండితోక ఫైర్. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసన సభాపతికి కేటీఆర్ ఫిర్యాదు. శ్రీకృష్ణ బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన పూరి జగన్నాథుడు. ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో ఆర్టీసీని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనే, వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనే, దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్టులకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022 అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీయంగా మనం చేస్తాను. అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో, ఎందుకంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని చంద్రబాబుని ప్రశ్నించారు. అనేది ఒకసారి పరిశీలిస్తే గనక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య, వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి
పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు. అన్నిటినీ కూడా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విద్యని, వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు, అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం. ప్రతి 2500 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ 2500 మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది గ్రామాల్లో 10,000 మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో 500 అర్బన్ క్లినిక్లను కూడా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా కల్కి మూవీ భారీ సక్సెస్ సాధించడంపై స్టార్ కమల్ హాసన్ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని అతిపెద్ద స్టార్లు ఈ సినిమాలో చేశారని ఆయన మాట్లాడిన వీడియోను వైజంతి మూవీస్ ట్వీట్ చేసింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి తెలియగానే యాంగ్జైటీ అయినట్లు చెప్పారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్లో ఉన్న లక్షణాలు నాగ్ అశ్విన్లో ఉన్నాయన్నారు. రెండో పార్ట్లో సుప్రీం యాస్కిన్ యాక్షన్ ఎక్కువ ఉంటుందని తెలిపారు. All I'd like to say is, it is a happy moment. I've done about 250 odd films. Yeah, one or two I would have been lazy. But not all get this attention. So when we do get this attention, we must celebrate it. It's just a nebulous state. We don't know what we're doing, but we are so absorbed by it. And we made this Yaskin together. He sculpted, he brought the chisel, I brought the hammer. We hammered down a figure, we shot, and they told me that I'm coming only for a small while in this film. I heard the whole thing and I looked at the get-up. I could have slipped out of it if I felt uneasy even then. But I got more and more excited as we went. And when the designs came, we went to LA. This is for just one character. And this film has about 10 characters like this. And some of the big stars of India have come together to make this film. The USP is that idea. It's like a game that only a child understands. If you stand and see a little kid playing with small toys, you think it's a game. When you go down to that level, look. రామభద్రపురం మండలంలోని జీలుగు వలసలో 6 నెలల పసికందుపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బాధిత బాలికకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పసికందు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే మంత్రి గారు ప్రజాప్రతినిధులందరూ కూడా చింతిస్తున్నాం. మాతో పాటు ఇలాంటిది పునరావృతం కాకూడదనేది మా భావన. అధికారులు కూడా మా అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు, మేము కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు అందరం కూడా ఒకటే కోరాం. ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కొన్ని చెప్పాం. అలాగే అధికారుల దృష్టిలో కూడా పెట్టాం. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఒక రకమైన ఇది చెప్పా తల్లిదండ్రులు కూడా ఇవి కొన్ని విషయాలు బయట మాట్లాడుతున్న విషయాలు ఇవి. సో అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అందరినీ ఎలక్ట్ చేశారు. అదే ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్త ఉన్నారో ఆమె వెంటనే స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి అధికారుల దృష్టి తీసుకెళ్ళి వెంటనే స్పందించారు. అలాగే మండల స్థాయి అధికారులు కానీ అందరూ కూడా సకాలంలో స్పందించారు. జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్ స్పందించింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. దీనిని చూస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఆ అమ్మాయి పేరున ఏవైతే ఉందో ఆర్థిక సహాయం చేసి డిపాజిట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈరోజు ప్రధానంగా ఈ నియోజకవర్గం రావడం
మొదటిసారి ఎన్నికైన తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం బాధ్యతలు కూడా కల్పించడం జరిగింది. అదే సమయంలో గ్రామస్తుల ప్రాంతాలతో కూడా చెప్పాం. మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఈ సమయం ఇది కాదు కనుక నెక్స్ట్ టైం మేము వచ్చి మాట్లాడతాం. కొన్ని రికమెండేషన్ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు. దాంట్లో పార్లమెంట్ దృష్టిలో తీసుకెళ్లి ఆ పరిష్కారానికి కృషి చేయడానికి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగినులు శివశక్తులకు జరిగిన అవమానంపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంత్రాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అరాచకాలను బయటకు తీస్తామని బోడుప్పల్ నూతన మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. కార్పొరేషన్లో బీఆర్ఎస్ ఇప్పటివరకు సరైన డ్రైనేజ్ సంస్థను నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక నుంచి బోడిపుల్ తైబజార్ వేలం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ సమస్యలు సీఎం రేవంత్కు తెలుసునని ఆయన సారథ్యంలో డెవలప్ చేస్తామని అన్నారు. నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ₹1 కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే HMWS వాటర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ గానీ ఇక్కడ బోడుపల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానే ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్తగా అందరూ వచ్చారు. జన సమీకరణ పెరిగింది. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది నివసిస్తారు. ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ లో 100% డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ వర్క్స్ అట్లా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 16 నుంచి ఆగస్టు 2 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ వారోత్సవాల ఏర్పాట్లు సన్నద్ధతపై అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారోత్సవాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, ఇంటింటికి కరపత్రాల పంపిణీ చేయాలని తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్కు బారస ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని, 10 మంది బారస ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని సభాపతికి దృష్టికి తెచ్చామని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదివరకు ఫిర్యాదులు ఇచ్చి 4 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది. ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది, ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరిందే ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో. భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఓ వింత చోటు చేసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో తన గేదెను కొంతమంది యువకులు మానభంగం చేశారని కలెక్టర్ నాగమణికి గేదె యజమాని ఫిర్యాదు చేశాడు. వీరవాసరం మండలం తోకల్పూడి గ్రామంలో ఈ నెల 4వ తేదీ రాత్రి తన గేదెను గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టారని, దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదు తీసుకోలేదని, అందుకే కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశానని కలెక్టర్కు విన్నవించాడు. దీంతో కలెక్టర్ వెంటనే వెటర్నరీ డాక్టర్ గేదెకు వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేయాలని పోలీసులు ఆదేశించారు. 3వ తారీఖు నైట్ అండి, తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లవారు లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి, సింగు పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదండి, నాకు తెల్లలేదు, నాకేమీ తెల్లలేదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆరు కౌరెంపి 2 రోజులకి ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాటి గారికి ఈటీవీ నాది పంపిస్తాను, తర్వాత మనకు నేను ఏం చేయాలని చెప్తానని కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయొద్దు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళీ హితవు. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం డి సిద్దల అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయొద్దని, అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా చేయాలని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. అదే పద్ధతిలో 23వ తారీఖున కార్యవర్గం కౌన్సిల్ చేసి భవిష్యత్తు కార్యాచరణని మేము వినియోగిస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా మా కౌన్సిల్లో చర్చించి పోరాటాలకు రూపకల్పించినటువంటి పరిస్థితులు వస్తాను. ఇవాళ గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఇసుక కొరత అని చెప్పేసి బిల్డింగ్ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వచ్చింది. బిల్డింగ్ కార్మిక రంగంతో ముడిపడినటువంటి దాదాపుగా 34-36 రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు, వేలాది మంది కార్మికులు ఉన్నారు. అలాంటి కార్మికులకు ఇసుక దొరకకుండా ఈ రోజుకి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
చాలామందికి ఇంటి స్థలాలు చూపించరా, ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఇండ్లు కట్టించడం. కాబట్టి అవన్నీ కూడా కట్టించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు మాకేం సంబంధం, మేము ఎందుకు కట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, ప్రజలు ఉన్నటువంటి గౌరవ పద్ధతిలో 164 సీట్లు మీకు ఇచ్చారు. ఈ 164 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్లకన్నిటికి కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వాలి, ఇల్లు పట్టాలు ఇచ్చి జాగాలు చూపెట్టుకునేట్టుగా జాగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో వర్షాలు వచ్చాయి, వర్షాల్లో తీవ్రమైనటువంటి పంటకు నష్టం జరిగింది. లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి పంట నష్టానికి ఎవరు ₹1 డబ్బులు కట్టలేదు. వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద అదేదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మరి వాళ్ళకు సంబంధించినటువంటి నష్టపరిహారం అప్పుడు ఆగమేఘాలుగా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ముందస్తు చర్యలు, వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందస్తు చర్యలు. ఎవరు తప్పు చేసినా నేను ప్రజల తరపున ప్రశ్నించడానికే వచ్చాను అన్న నాటి పవన్ మాటలు నేడు ఏమయ్యాయని వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పవన్ గారు మీ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చారు. ఇప్పుడు ఇసుక ఉచితం అన్నారు, రేట్ల పట్టీలు పెట్టారు. మరి ఎక్కడ ఉచితం? మాటలు కాదు, చేతల్లో చేసి చూపించండి. మీరు ప్రశ్నించేవారు మీరే ప్రశ్నించాలి అంటూ పవన్పై వ్యంగ్యాస్త్రాలను విసిరారు. తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్ గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు, దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ 6లో ఆ ఒక్క ఫిక్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటినీ కూడా ఈ నెల లోపు పూర్తిగా సూపర్ 6లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకి రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి, మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ 6 పథకాలన్నీ రావాలని కూడా. గత 4 సంవత్సరాలుగా పనిచేయని వాటర్ ట్యాంక్ పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి చుక్కకి నోచుకొని గొల్లప్రోలు ప్రజల బాధను చూసి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి సమస్యను వివరించడంతో వెంటనే స్పందించి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. నేడు వాటర్ ట్యాంక్ను శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను. ఎదురుగుండా మన అధ్యక్షుడు తీసుకెళ్లాను. వారు వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మీరు గత 10 సంవత్సరాలుగా ఏమో ఫెసిలిటీ ఉంది కానీ దీన్ని ఉపయోగించుకునేవాడు లేదు, దారిలో పెట్టిన లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏమైందంటే ఈ 10 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల పాలన కూడా వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. ఆఫీసర్లు వారే, ఈరోజు డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు. వీరు ఆఫీసర్లంతా కూడా పాతవారే. మనం పనిచేసుకునే విధానం, వారికి చెప్పే విధానంలో ఇది ఉంటుందని మేము నమ్ముతున్నాం. జనసేన పార్టీ ఒకటే నమ్ముతుంది, వ్యక్తులుగా కాదు వ్యవస్థలను బలోపేతం చేయాలి, సిస్టమ్ పనిచేయాలి. ప్రజలకి అనునిత్యం గవర్నమెంట్ ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు కానీ, మీరు చెప్పినప్పుడు కానీ మీ సమస్యలకు పరిష్కారం ఆఫీసుల్లో లభించాలి. మేము జనసేన పార్టీ తరఫున మేమించే సహకారం కానీ వారిని వ్యవస్థల్ని చాలా నిర్భయంగా పనిచేసే విధంగా కూడా పటిష్టపరుస్తాం. మీ ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గర రాకుండానే పరిష్కారం దిశగానే జనసేన పార్టీ పనిచేస్తుంది. ముందు నుంచి అదే చెప్తున్నాం, వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం. ఇక్కడున్న యంత్రాంగం పనిచేయాలి, వారే పనిచేశారు. ఈ రోజు కూడా వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో జగన్నాథ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
టర్నర్ సత్రంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ స్వామివారు శ్రీకృష్ణ బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుండి శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులచే నృత్య ప్రదర్శనలు, అలాగే సంగీత విభావరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సెలవు దినం అలాగే పర్వదినం తొలి ఏకాదశి కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని శేషపాన్ప అవతారంలో దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మా జిల్లా దేవాదాయ శాఖ అధికారి శిరీష గారు, అలాగే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. 9వ రోజు జరుగుతుంది. ఇంద్రచోళ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టర్నర్ చౌట్రీ కళ్యాణ మండపంలో అద్వితీయంగా అశేష ప్రజానీకం వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. ఈ రోజున స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణుడు అవతార లీలలు గురించి చెప్పుకోవాలంటే భాగవత గ్రంథాన్ని ఎంత చెప్పినా తీరనటువంటిది. ఆయన లీలలు అంత ఉన్నవి. ముఖ్యంగా దేవకి గర్భంలో జన్మించి యశోద దగ్గర పెరిగినటువంటి వాడు. కృష్ణుడి యొక్క మేనమామైనటువంటి కంసుడు సంహారానికై శ్రీకృష్ణుడు ఈ అవతారం ఎత్తినట్టుగా మనకి కథలో చెప్తుంటారు. ఎందరో రాజులు రాజ్యాలు వెళుతున్నటువంటి సమయంలో వాళ్ళు వృత్తికి రాజులైనప్పటికీ ప్రభుత్వం అంతా కూడా రాక్షసులైన కారణంగా ఆ రాక్షసులను వధించడానికే భూమి మీద అహింసను పారద్రోలి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీవారి అవతారాలు ఎత్తుతూ ఉంటారు. అందులో భాగంగానే ఆ రాక్షస రాజ్యాల్ని సమూలంగా నశింపజేసి ధర్మాన్ని కాపాడడం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.